కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు సంబంధించి అన్ని వివాదాలే మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ప్రతిదీ కూడా తిరుమల కొండకు సంబంధించి వివాదంగా మారుతూ ఉంది. కొన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వీళ్ళు మొదట్లో కల్తీ లడ్డు గురించి మాట్లాడారు, మన తిరుపతి తొక్కిసలాట జరిగింది. ఆ మరుసటి రోజే మరి ఇది లడ్డు కౌంటర్లో ప్రమాదం, ఆ తర్వాత బస్సు కొండపైకి ఎక్కుతున్న బస్సు ప్రమాదం, ఇట్లా వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మరొక వివాదం తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఒక మహిళ కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలు జరుగుతున్నటువంటి క్రమంలో అయితే స్వామివారి ఆలయ అలంకరణకు సంబంధించి పుష్పాలతో అలంకరణ చేస్తారు కదా, ఆ అలంకరణకు సంబంధించి 3 సార్లు అలంకరణ చేశారట. 3వసారి అలంకరణకు సంబంధించి బెంగళూరుకు చెందినటువంటి ఒక భక్తురాలు సునీతా గౌడ్ అనేటువంటి భక్తురాలు అక్కడికి వచ్చి మరి ఆ అలంకరణకు సంబంధించి అందంగా పుష్పాలతో స్వామివారిని అలంకరించాలని చెప్పి భక్తితో అక్కడికి రావడం, సుమారుగా 150 మంది 3 రోజులు కష్టపడి నిద్ర మానేసి తిండి మానేసి నెదర్లాండ్ నుంచి ప్రత్యేకమైనటువంటి పూలు, వివిధ రకాల పూలు తీసుకొచ్చి ఆ తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాలు కూడా అంటే అందంగా ఉండాలని చెప్పి, ఆలయం అంతా కూడా అద్భుతంగా ఉండాలని చెప్పి, కనుల బిందుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి ఆ అలంకరణ చేశారంట. ఆ అలంకరణ చేసిన తర్వాత పాపం చూసి మురిచిపోతారు వాళ్ళు. వాటిని చూస్తే నిజంగా ఆ కష్టం అంతా కూడా మర్చిపోతాం మనం. అలాంటి అవకాశం కూడా ఆ భక్తురాలకి ఆలయ అధికారులు ఇవ్వలేదు. పెట్టగానంటే అంత అలంకరణ చేసిన కొద్దిసేపట్లోనే కనీసం వీళ్ళకి సమాచారం కూడా ఇవ్వకుండా మొత్తాన్ని అలంకరణ అంతా కూడా తీసేశారంట. పాపం ఆ మహిళ కంటతడి పెడతా ఉంది. 3 రోజుల పాటు తిండి మానేసి నిద్ర మానేసి 150 మంది కష్టపడితే కోటి రూపాయలు ఖర్చు పెట్టి అలంకరణ కోసం ఇంత చేస్తే ఈ రకంగా చేస్తారా? గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు మేము చూడలేదు. కనీసం భక్తుల మనోభావాలను గుర్తించాలనేటువంటి ఆలోచన మీకు లేదా అని చెప్పి ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. అసలు తిరుమల కొండపైన ఏం జరుగుతూ ఉంది, ఎందుకని మీరు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, కనీసం భక్తిభావం అనేటువంటిది మీలో ఉందా, లేకపోతే ఇంకో ఏదైనా సంపాదించుకోవడానికో ఇంకో దానికో మీరు ఇక్కడ వచ్చారా అనే విధంగా భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత అయినా ఆలయ అధికారులు కానీ అదేవిధంగా టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళంతా కూర్చొని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా, స్వామివారి ప్రతిష్ట దిగజారకుండా, ఆ పుణ్యక్షేత్రం యొక్క ప్రతిష్ట దిగజారకుండా, అపవిత్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ఇంకా అడుగులు పడినట్టుగానే మనకి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు పట్టించుకోవడం లేదనడానికి కారణం ఈరోజు ఒక మహిళ భక్తురాలు కంటతడి పెట్టడమే పెద్ద ఉదాహరణ. కనీసం ఇప్పటికైనా ఈ పాలక మండలి సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరి ప్రభుత్వం కానీ వీళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులకు గుర్తించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుందాం. మరి ఏం చేస్తారో చూద్దాం.